మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే ఈ ఛానల్ ద్వారా అనేక మంది వాక్యం వింటున్నారు. అదేవిధంగా మరి చాలామంది సజెషన్స్ ఇస్తూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. నేను సేవకుల సజెషన్స్ కూడా తీసుకున్నాను. అలానే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారం మాత్రమే నేను ముందుకు వెళ్తున్నాను. ఇది గమనించండి. ఈరోజు ఒక చిన్న విషయాన్ని, కుటుంబాల్లో ఒక చిన్న విషయాన్ని నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అదేవిధంగా మన కుటుంబాల్లో, ప్రతి కుటుంబంలో కూడా యవనస్తులు ఉంటారు. ఆ యవనస్తులు కుమార్తెలు ఉండొచ్చు, కుమారులు ఉండొచ్చు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ రోజుల్లో ఉండాలి. ఎందుకంటే దేవుని రాకడ సమీపమై ఉంది కాబట్టి వారు కూడా మరి దేవుని కొరకు ప్రాకులాడే కృపను వారికి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో మన కుటుంబాల్లో కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అందులో ఒకటి, శ్రమలో ఉన్నప్పుడు బాధపడకూడదు. శ్రమలో ఉన్నప్పుడు బాధపడకూడదు. ఈ శ్రమ అనేది ఏ విధంగా రావచ్చు. అది దేవుడు పెట్టే శ్రమ కావచ్చు, లేదా మనుషులు పెట్టే శ్రమ కావచ్చు. ఆ శ్రమలో ఉన్నప్పుడు మనం కృంగిపోకుండా ఉంటే చాలన్నమాట. ఇక్కడ శ్రమ అనేది ఎటువైపు నుండి అయినా రావచ్చు. ఒకవేళ యోబు అనుకోండి, దేవుడే స్వయంగా తనకి శ్రమ పడేటట్టుగా చేశాడు సాతాను ద్వారా. అలా కాకుండా కొన్ని శ్రమలు తనంతట తానే తెచ్చుకుంటూ ఉంటారు మనుషులు. ఓకే, ఈ విధంగా శ్రమలో ఉన్నప్పుడు మనం బాధపడకుండా దేవునికి ప్రార్థన చేస్తే చాలు. అదే రెండవది, కుటుంబాల్లో మనం చీటిమాటికి అబద్ధాలు చెప్తూ ఉండకూడదు. ఈ అబద్ధాలు చెప్పడం వలన చాలా వరకు ఈ కుటుంబాల్లో కొన్ని తగాదాలు, ఒకరి ఎడల ఒకరు నమ్మకాన్ని కోల్పోతారన్నమాట. ఇది రెండవ విషయం. మూడవది, వ్యభిచరింపకూడదు. ఒక భర్త ఒక భార్యను మాత్రమే కలిగి ఉండాలి. ఒక భార్య ఒక భర్తను మాత్రమే కలిగి ఉండాలి. వారిద్దరూ ఏక మనసులై ఉండాలి, ఏక మనసుతోనే ఉండాలి. వారు ఇద్దరుగా కాకుండా ఒకరై ఉన్నారని చెప్పేసి మనం ఆదికాండంలో చదువుతాం. కాబట్టి అక్రమ సంబంధంతో వీరిద్దరిలో ఎవరు కూడా ఉండకూడదు. అది కుటుంబానికే ఒక శాపాన్ని తీసుకొస్తుంది. దావీదు విషయంలో అలానే జరిగింది. కానీ దావీదు తర్వాత తను చేసినటువంటి పాపాన్ని ఒప్పుకొని మరలా దేవుని చేతే దావీదు నా హృదయాశీలుడు అనిపించుకున్నాడు. అంత విశ్వాసం గలవాడు దావీదు. ఉన్నంతలోనే తృప్తిపడి జీవించాలి. ఇది నాలుగవది. ఉన్నంతలోనే తృప్తిపడి జీవించాలి. ఎదుటివాడు ₹1,00,00,000 సంపాదిస్తున్నాడు, ఎదుటివాడు 10 లక్షలు సంపాదిస్తున్నాడు, ఎదుటివాడికి అన్నీ ఉన్నాయి, నాకేం లేవు అని నువ్వు అనుకోని అవసరం లేదు. ఆయన నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఏది ఎలా జరగాలో ఆయనకు తెలుసు. కనుక మనకి నీకు ఉన్నంతలోనే నీకు ఎలాంటి చిన్న విషయాలైనా, చిన్న జాబ్ అయినా, జీతం తక్కువైనా దేవుని కనుక నువ్వు నమ్ముకుంటే సమృద్ధిగానే ఇస్తాడు దేవుడు. దానిలో సందేహం ఏం లేదు. కాబట్టి ఉన్నంతలోనే తృప్తిపడి జీవించాలి. ఒకవేళ తృప్తి లేదనుకోండి, ఇంట్లో ఘర్షణలు వచ్చేస్తాయి, తగాదాలు వస్తాయి. ఏ తగాదైనా ధనం దగ్గరైనా రావాలి, లేదా అక్రమ సంబంధాల దగ్గరైనా రావాలి, లేదా ఈ మనం చేసే పనులు, మన నోటి దుడుకు వల్ల ఈ విధంగా కొన్ని ఘర్షణలు తలెత్తుతాయి అన్నమాట. ఆ తలెత్తకుండా ఉండాలంటే ఉన్నంతలోనే తృప్తిపడి జీవించాలి. అలానే
ఎదుటివారిని మనతోటి వారిని మోసం చేయకూడదు. ఎప్పుడు కూడా ఇతరులను మోసం చేసే స్వభావం నీలో ఉండకూడదు. ఎందుకో చెప్పనా? జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య పన్ను వసూలు చేసేవాడు కదా. ఒక్కొక్కళ్ళ దగ్గర చాలా ఎక్కువగా వసూలు చేసేవాడు. యేసుక్రీస్తుని చూడగానే ఏమైందో తెలుసా? తీసుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా ఇచ్చాడు. అంటే తనలో మార్పు కనపడ్డది. కాబట్టి తను మోసం చేశాడు. తర్వాత ఏమైంది? ఆ మోసం చేసిన తర్వాత ఏమైంది? తను మారాడు. ఎవరిని చూసి మారాడు? యేసుక్రీస్తుని హృదయంలోకి తెచ్చుకుంటే, హృదయంలో చేర్చుకున్నప్పుడు మారాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనం ఎదుటివారిని, మనతోటి వారిని ఎప్పుడు కూడా మోసం చేయకూడదు. తల్లినైనా మోసం చేయకూడదు, తండ్రినైనా మోసం చేయకూడదు, కుమారులనైనా మోసం చేయకూడదు, కుమార్తెలనైనా మోసం చేయకూడదు. కుమారులు తల్లిదండ్రులను మోసం చేయకూడదు, తల్లిదండ్రులు కుమారులను మోసం చేయకూడదు. బంధుమిత్రులు కుటుంబీకుల్ని మోసం చేయకూడదు, కుటుంబీకులు బంధుమిత్రులను కూడా మోసం చేయడానికి వీలు లేదు. కాబట్టి ఆరవది, కులమత భేదాలు ఉండకూడదు. నువ్వు ఏ జాబ్ చేసినా, ఎక్కడ చేసినా ఒక కులాన్ని నువ్వు హైలైట్ చేయకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అపోస్తలుల కార్యంలో ఉంది. అందరికీ ప్రభు అని బైబిల్లో ఉంది. అంతేగాని యేసుక్రీస్తు క్రైస్తవులకే ప్రభు అని, క్రైస్తవులకే దేవుడని ఎక్కడైనా ఉందా? లేదు. కాబట్టి ఎవరైనా యేసుక్రీస్తుని ఆరాధించవచ్చు. ఆయన ఏ మనుషుడు భూమి మీద ఉన్నా కానీ ఆయన సృష్టి వలన పుట్టిన వాళ్ళే తప్ప ఇతర సృష్టి వలన ఎవరు జన్మించలేదు. ఇది సత్యం. ఇంకొక విషయం, ఉన్నంతలోనే సాయం చేయాలి. నీకు సాయం చేయాలి అనిపిస్తే పేదలకి ఎంతో కొంత సాయం చేయి. లక్షలు ఇవ్వాల్సిన పని లేదు, కోట్లు ఇవ్వాల్సిన పని లేదు. ఒక 100 రూపాయలు ఉంటే నీ దగ్గర ఒక 100 రూపీస్ ఉంటే ఒక 20 రూపాయలకి టిఫినో ఏదో ఒకటి వాళ్ళకి ఇవ్వు. టిఫిన్ కట్టించుకెళ్ళి ఇవ్వడమో ఏదో ఒకటి చెయ్యి. ఎప్పుడో ఒకసారి కడుపు నింపిన వాళ్ళు అవుతూ ఉంటారు. కాబట్టి ఉన్నంతలోనే సాయం చేయాలి. అలానే మారు మనసు పొందిన తర్వాత పాతవి ఏమీ ఉండకూడదు. నీవు మారు మనసు పొందకముందు నీ దగ్గర ఏ విషయాలు అయితే ఉన్నాయో, ఏ పాపం గురించి అయితే నువ్వు ఆలోచిస్తున్నావో అదే పాపం నువ్వు మారిన తర్వాత కూడా నీకు ఎదురవ్వచ్చు. ఆ ఎదురైన పాపాన్ని నువ్వు మళ్ళా చేస్తే మళ్ళా ఆజ్ఞను అతిక్రమించినట్లు అవుతుంది. అదే నాకు అవసరం లేదు, నాకు నా ప్రభు వచ్చాడు, నా హృదయంలో ఆయన ఉంటే నాకు చాలు అని నువ్వు గట్టిగా అనుకుంటే ఆయన నిన్ను ప్రార్థనలోనే నడిపిస్తాడు. ఇది వాస్తవం. ఒకసారి పడిపోవచ్చు నువ్వు ఆలోచనలో, కానీ మళ్ళీ లేస్తావు. అది లేచే విధంగా ఆయన నీకు తోడుగా ఉంటాడు. అదేవిధంగా గర్వం ఉండకూడదు. నీకెంత ఆస్తి అయినా ఉండని. అసలు ఈ ప్రపంచంలో ఆస్తిపరుడు ఎవరు అంటే యేసుక్రీస్తు. మీరు నమ్ముతారా నమ్మరా? మీరు నమ్మేవాళ్ళు నాకు ఆన్సర్ ఇవ్వండి. ప్రపంచంలో యేసుక్రీస్తు అందరికంటే ఉన్నవాడు, పైన ఉన్నవాడు, సింహాసనాసీనుడు, ఆయనే రారాజు. నేనైతే నమ్ముతాను. మీరు నమ్ముతారా? నమ్మినట్లయితే మనకు ఒక మెసేజ్ ద్వారా మీరు నాకు ఆన్సర్ ఇవ్వండి. కాబట్టి ఇక్కడ మరి ఆయనకి ఎందుకు లేదు గర్వం? అందరికంటే ఉన్నవాడు కదా, గర్వం ఎందుకు లేదు? ఈరోజు ఒక 10,000 ఉంటే చాలు గర్వం, 2 లక్షలు ఉంటే చాలు గర్వం, 10 లక్షలు ఉంటే చాలు గర్వం, 1,00,00,000 రూపాయలు ఉంటే చాలు గర్వం. చదువు సంస్కారం నేర్పిస్తుంది కానీ గర్వాన్ని నేర్పించదు.
కాబట్టి ఈ చదువు వల్ల కూడా కొంతమంది గర్వం, అంటే గర్వాన్ని, నీకు ఎప్పుడైతే గర్వం ఉందో ఏదో ఒక వినాశనం నీకు ఎదురవుతుంది అనేది నువ్వు మర్చిపోవద్దు. గర్వాన్ని తగ్గించుకోవాలి. నువ్వు తగ్గించుకుంటే ఖచ్చితంగా హెచ్చించబడతావు. అది బైబిల్ నేర్పుతున్న సత్యం. అలానే వేకువనే లేచి దేవుణ్ణి ప్రార్థించాలి. వేకువనే లేచి దేవుణ్ణి ప్రార్థించాలి. ఇలా వేకువనే లేచి ప్రార్థించడం వలన నీకు ఫస్ట్